లవర్తో కలిసి వెళ్ళాను. తను ఈ రోజు కాకపోతే రేపైనా పెళ్లి చేసుకుంటాడు. మా వయసులో మేము తిరిగినా దాన్ని తప్పు అనరు, సహజం అంటారు. కానీ మీ వయసులో మిమ్మల్ని ఎవరైనా చూస్తే ఏమంటారో తెలుసా? నువ్వేం ఆధార్యపడుకో, అంతా నేను చూసుకుంటాను. వెళ్ళరమ్మా. నువ్వే ఏదో ఒకటి చేసి నా కూతురు గీత దాటకుండా చూడు బావా. మీరు నాకు బాగా కావాల్సిన మనిషమ్మా. చాలా కాలం తర్వాత కలిశారు. నా కూతురు సమీక్ష FM రేడియోలో పనిచేస్తోంది. ఎంత అమాయకురాలు. వాడి మాటలు విని నిజం అనుకుంటుంది. ఆడపిల్లలు ఎంతో తెలియగల వాళ్ళు అనుకున్నాను, ఇంత పిచ్చి వాళ్ళ. ఏంటి బద్రి గారు, ఏంటి అలా చూస్తున్నారు? మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటది? అది ఫస్ట్ కూర్చోండి. పర్లేదండి, అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. తీరా చెప్పాక మీరు మరోలా అనుకోకూడదు. అలాగే, అయినా ఇందులో అనుకోవడానికేముంది? మీకు మంచి జాబ్ చూశానండి, చాలా మంచి జాబ్, మంచి జీతం, మంచి హోదా, అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చు. లైఫ్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అబ్రాడ్ జాబ్ ఆఫర్ నాకే వచ్చింది. నేను సంజయ్ని వదిలి వెళ్ళలేను, ఎందుకంటే నాకు వాళ్ళ ఫ్యామిలీతో అటాచ్మెంట్ అలాంటిది. అదే మీకైతే అన్ని విధాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు? ఆ విషయం నన్ను అడిగేదానికంటే అదిగో మీ ఫ్రెండ్ని అడగండి. ఏమైందండి? బద్రి గారు నాకు మంచి జాబ్ ఉందని ఆఫర్ చేస్తున్నారండి. ఇంకా ఏం చెప్పాడండి? మంచి జీతం, అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చంటున్నారు. ఓ అలాగా. బద్రీతో నేను మాట్లాడతాను, మీరు ఒకసారి బ్యాంక్ వెళ్ళొస్తారా? అలాగేనండి. నాతో ఏం మాట్లాడతారు సార్? చాలా మాట్లాడాలి. చాలా అంటే చాలానే. బద్రి గారు ఒకసారి రూమ్ లోకి వస్తారా? వద్దులే సార్, నేను రాను. రావాలి సార్, మీతో చాలా పనుంది. వద్దు సార్, నాకు చాలా పని ఉంది సార్. మరోసారి కలుద్దాం. బాయ్ సార్, బాయ్. నీకు బాస్ గా చెప్తున్నాను, రా. ఓ అసలు ఏం చేస్తాడు ఏమో వీడు. రేయ్ వస్తున్నావా? వస్తున్నా సార్. అబ్బో వస్తున్నా. నన్ను రమ్మని వీడెక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఏదో ఫిట్టింగ్ పెడుతుంటాడు వీడు. ఆఫీసులో లేడు. నీ ఎంకమ్మ నాకే ద్రోహం చేస్తారా? దిక్కుమాల సలహాలు ఇచ్చావంటే నిజంగానే చేస్తావు రాస్కెల్. నేను కష్టపడి ట్రాక్ లోకి లాగుతుంటే నాకే హ్యాండ్ ఇస్తావా? మరేం చేయాలరా? నువ్వు చేస్తున్న తప్పని తెలిసి ఎలా ఊరుకోవాలి? పాపం కదా. తొక్కలో పాపం. ఇలాంటి పనులు చేసావంటే ప్రాణం తీస్తా. అయినా నాకు మాట ఇచ్చావు, మర్చిపోయావా? నేను నీకు మాట ఇచ్చింది ఆ అమ్మాయికి నీ ప్లాన్ల గురించి చెప్పకూడదని, అంతేకాని తనని ప్రమాదం నుంచి కాపాడకూడదని కాదు కదా. అబ్బా, అంటే తన్ని కాపాడతావా? అంటే నాకు నువ్వు ద్రోహం చేస్తావా? ఇదే నా ఫ్రెండ్షిప్ కి నువ్వు ఇచ్చే వాల్యూ? ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తున్నాను కాబట్టి నీ గురించి తనకి చెప్పలేదు. కానీ ఓ ఆడపిల్ల జీవితానికి విలువిస్తున్నాను కాబట్టే తనని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేస్తున్నాను. ఈ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ కానే కాను, అంతే.
కాంప్రమైజ్ కావా? ఎలా కావో అది చూస్తాను. ఏంటి మావయ్య టెర్రస్ పైకి తీసుకొచ్చా? నీతో కాస్త మాట్లాడాలమ్మా. ఇంట్లోనే మాట్లాడే వాళ్ళం కదా. నీతో మాత్రమే మాట్లాడాలి. సరే చెప్పండి. మన కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, అది నీకు తెలుసుగా. మీ ముత్తాత జీకే గారు, ఆయన వల్ల ఎన్నో వేల కుటుంబాలకి ఈ రోజుకి అన్నం దొరుకుతుంది. మీ తాతయ్య వినయ్ గారంటే తెలియని వాళ్ళు లేరు. వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళమంటే మనకిచ్చే గౌరవం ఎలాంటిదో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇవన్నీ నాకు తెలిసినవే కదా, ఇప్పుడెందుకు చెప్తున్నారు? తెలిస్తే నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి మరొక్కసారి ఆలోచించుకుంటావని. ఏ నిర్ణయం? అదే, పెళ్లి కాకుండా నువ్వు అర్ధరాత్రి వరకు బయట తిరిగి రావటం గురించి. చూడమ్మా, మనల్ని లోకం వేలెత్తి చూపించే పరిస్థితిలో మనం నిలబడకూడదమ్మా. ఒక్క నిమిషం మావయ్య, ఒక్క నిమిషం. జీకే గారికి నేను ముని మనవరాలనైతే మీ చెల్లెలు, అదే మా అమ్మ, ఓ తరం ముందు అంటే మనవరాలు. మరి మనవరాలికి కూడా కుటుంబ గౌరవం కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది కదా. మరి తనకి చెప్పలేదా వంశ చరిత్ర? నేను పెళ్లి చేసుకోబోయే వాడితో అర్ధరాత్రి తిరిగితే తప్పు, మరి పెళ్ళై కూడా మీ చెల్లెలు. వద్దు వద్దు, దయచేసి మీ అమ్మ గురించి తప్పుగా మాట్లాడద్దు. తన్ని వేలెత్తి చూపించే అర్హత కూడా నీకు లేదు. మరి మీకుందా? మా అమ్మ చేసిన తప్పుల్ని నేను తప్పు పట్టడం నేరమైతే నా విషయంలో జోక్యం చేసుకునే హక్కు మీకెక్కడుంది? నేను నీకు మేనమావనమ్మా. నీ జీవితం దారి తప్పుతుంటే సరిదిద్దాల్సిన బాధ్యత నాకు లేదంటావా? నా జీవితం దారి తప్పుతుందని మీరెలా డిసైడ్ చేస్తారు? మీరెలా డిసైడ్ చేస్తారు? నేనెవరిని ప్రేమించానో మీరు అడిగారా? లేదు. అతను ఎలాంటి వాడో అడిగారా? లేదు. నేనిష్టపడ్డ నేరమైనట్లు మీ అంతట మీరే దారి తప్పటం అనటం తప్పు మావయ్య. దారి తప్పటం అంటే నేను చేస్తుంది కాదు, నీ చెల్లెలు చేస్తుంది. అది అది ఈ వయసులో కూడా పరాయి మగాడితో కలిసి ఆగిపోయారే. కొట్టండి కొట్టండి. నిజాలు మాట్లాడితే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అయినా నా జీవితం మీద మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? నా జీవితం మీద మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఇంటిని సర్దిద్దుకోవడం చేతకాని మనిషి లోకానికి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నేను దారి తప్పలేదు. దారి తప్పింది మీ కొడుకు, మీ చెల్లెలు. మీరు మీ చెల్లెలు కలిసి నన్ను మీ కొడుక్కి కట్టపెట్టాలని చూస్తున్నారు. అందుకే ఈ రాయబారాలు పంపిస్తున్నారు. ఆల్రెడీ అత్తకు చెప్పాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చెయ్యొద్దు. మీకు నిజంగా బాధ్యతుంటే లోకం మీ వంశ చరిత్రని వేలెత్తు చూపించకముందే మీ చెల్లెలికి సర్ది చెప్పుకోండి. చాలా ఎదిగిపోయావమ్మా, చాలా ఎదిగిపోయావు. నువ్వింకా నా గుండెల మీద పారాడే పసిపాపాయివే అనుకున్నాను. కానీ నా పెద్దరికాన్నే ఎదిరించే స్థాయికి నువ్వు ఎదుగుతావని నేను అనుకోలేదమ్మా. ఈ సెంటిమెంట్ డైలాగ్స్ నా దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చూసుకుంటే చాలు.
నేను పెళ్లి చేసుకోపోయేవాడితో అర్ధరాత్రి తిరిగితే తప్పు, మరి పెళ్ళై కూడా మీ చెల్లెలు మీ చెల్లెలు దారి తప్పటం అంటే నేను చేస్తుంది కాదు, నీ చెల్లెలు చేస్తుంది. అది అది నీ చెల్లెలు చేస్తుంది, నీ చెల్లెలు చేస్తుంది. అది నా జీవితం దారి తప్పుతుందని మీరెలా డిసైడ్ చేస్తారు? మీరెలా డిసైడ్ చేస్తారు? ఇంటిని సర్దిద్దుకోవడం చేతకాని మనిషి లోకానికి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమండి ఏం ఆలోచిస్తున్నారండి? భోజనం చేయండి. పెయింటర్ వచ్చాడండి. కలర్స్ మనం సెలెక్ట్ చేస్తే తన వర్క్ మొదలు పెడతానన్నాడు. యాండోయ్, నీ ఇష్టం వచ్చింది వేయించు స్నేహ. అదేంటండి, మీరు చెప్పకుండా ఈ ఇంట్లో ఏ పనైనా జరిగిందా? నా ఆడిషన్ గురించి ఎందుకో, నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి. అదేంటండి? ఏమండి, ఏమండి, ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? ఏం లేదు. ఏమీ లేదని మీరు అంటున్నా ఏదో ఉందని మీ మొహంలో తెలిసిపోతోంది. చెప్పండి. చెప్పటానికి ఏం లేదు, అయినా అది చెప్పుకునేంత పెద్దది కూడా కాదు. వదిలేసి. మన పెళ్ళయ్యాక ఇంతవరకు ఏ చిన్న విషయం కూడా ఒకరి దగ్గర ఒకరం దాచుకోలేదు. అది కష్టమైనా సంతోషమైనా ఇదే బెడ్రూంలో చెప్పుకునేవాళ్ళం కదండి. మీరలా మనసులో ఏదో బాధ పెట్టుకుని మౌనంగా ఉండిపోతే ఆ బాధని మీకంటే ఎక్కువగా నేను భరిస్తానని మీకు తెలీదా? అసలేం జరిగిందండి? అది చిన్నదైనా పెద్దదైనా నాతో చెప్పండి. పంచుకోకపోతే చిన్న సమస్య కూడా పెద్దదిగానే మారుతుంది. చెప్పండి. ఏం చెప్పను స్నేహ, ఏం చెప్పను. ఇప్పటిదాకా నేనేం చెప్పినా నడిచింది. నేను ఏం చెప్పినా అందులో ఒక మంచి ఉంటుందని నమ్మేవాళ్ళనే చూశాను. కానీ నా పెద్దరికాన్ని ఎదిరించే పిల్లలు పుట్టుకొస్తారని, నన్ను మాట్లాడలేని పరిస్థితిలోకి నెడతారని ఊహించలేదు. ఫస్ట్ టైం కదా, కొంచెం బాధగా ఉంది. మిమ్మల్ని ఎదిరించే పిల్లలా? ఉషా, అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా అర్థమవుతుందా నీకు? నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడడం, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా మాట్లాడడమేనా సంస్కారం అంటే? ఎవరు? ఉషేనా? నాకు తెలుసు, తనే అయ్యుంటుంది. తనకే ఆ నోటి పొగరుంది. అదేనా? మేనమావగా దానికి మంచి చెప్పాలని చూశాను, కానీ నీ మంచి నాకు అవసరం లేదు అంది.
ఏంటో కనీసం పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా ఈ తరానికి తెలియట్లేదు. అందర్నీ ఓ గాడిని కట్టేకండి. అందరూ అలా లేరు. అదిగో ఉషా లాంటి వాళ్ళు తప్ప. తనతోటి నేను పడ్డానులేండి. ఏదో చిన్నతనమని సరిపెట్టుకున్నాను కానీ మిమ్మల్ని కూడా ఎదిరించే స్థాయికి ఎదిగింది అనుకోలేదు. తప్పు మనదే స్నేహ, మనదే. ఎదిగే వాళ్ల వయసుని మనసుని అర్థం చేసుకోలేక వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే అనుకుంటున్నావు. నీ కొడుకుని చేసుకుంటాను అని నువ్వు మాట పడ్డావు. నువ్వు చేసుకోబోయే వాడి విషయంలో జాగ్రత్తమ్మా అన్నందుకు నేను మాట పడ్డాను. అంతే, వదిలేసాయి. తన జీవితం తనిష్టం. ఉషా, ఉషా, ఉషా! రావద్దునా, కూర్చో. నేను నీతో మాట్లాడడానికి రాలేదొదినా. ఉషక్కడ ఏవద్దునా, ఏమైంది? ఏమైందో దాని ముందే చెప్తారు. దాని పిలు. ఉషా, ఉషా! ఏంటి? మీ అత్తే నీతో ఏదో మాట్లాడాలంట. నాతోనా? ఏం మాట్లాడుతుంది? మీ మావయ్యని ఏమన్నావే? ఏమన్నాను? మాటకి మాట సమాధానం కాదు. ఆయన్ని ఏమన్నావు? అసలేం జరిగింది వదినా? నీ భవిష్యత్తు కోసం ఆలోచించి 4 మంచి మాటలు చెప్పినందుకు ఆయన్నేమన్నావే? నా విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ అనవసరం అన్నాను. నీ పెద్దరికం ఏదైనా ఉంటే నీ కొడుకును కంట్రోల్ పెట్టడానికి వాడు, అంతేకాని నాకు నీతులు చెప్పొద్దు అన్నాను. అయితే ఏంటి? ఆయనెవరో తెలిసి అలా మాట్లాడావా? ఆయన నీ మేనమామను గుర్తుండే అలా మాట్లాడావా? అమ్మ పోయినా ఆ బాధ్యత మేనమామ భరిస్తాడు అంటారు. అలాంటి మనిషితో మాట్లాడుతున్నానని తెలిసి అలా అన్నావా? అవును, అన్నీ తెలిసే అన్నాను. నా పర్సనల్ విషయాల్లో తలదూరిస్తే మా అమ్మనే లెక్క చేయను. అలాంటిది ఆయనెందుకు భరిస్తాను? మీరంతా నాకెందుకు నీతులు చెప్తున్నారో నాకు తెలీదా? నన్ను మీ ఇంటి కోడలు చేసుకోవాలనేగా. మొదటి దెబ్బ ఎందుకో తెలుసా? నీ మేనమామ పెద్దరికాన్ని ఎగతాళి చేసినందుకు. రెండోది ఎందుకో తెలుసా? నా మొగుణ్ణి నానా మాటలు అన్నందుకు. ఏమన్నావే? నిన్ను మా కోడలు చేసుకోవడం కోసం నీకు నీతులు చెప్పామా? అంటే నువ్వేదో పెద్ద అందగతవని అనుకుంటున్నావా? నువ్వు తప్ప నా కొడుక్కి వేరే సంబంధాలు రాక నీ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నావు అనుకుంటున్నావా? నువ్వు నీ అందం నా కొడుకు కాలి గోటికి కూడా సరిపోదే. అయితే ఎందుకు మరి?
నోరెత్తకు. మళ్ళీ మాట్లాడావంటే నేను మీ అమ్మంత మంచిదాని కాదు. చీరేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకున్నా నిన్ను నా కొడుక్కి చేసుకోను. వదినా, నీ కళ్ళ ముందు నీ కూతుని కొట్టడం తప్పైతే నన్ను క్షమించు. కానీ నా భర్తని ఎవరైనా ఏదైనా అంటే నేను క్షమించను. ఆ విషయం నీకు బాగా తెలుసు. ఇంత జరిగినా ఆయన దీని జీవితం ఏమవుతుందనే బాధపడుతున్నారు. ఆయన కనుసైగ చేస్తే ఎవరైనా వణికిపోతారు. అలాంటి మనిషిని పూచుకు పుల్ల కింద తీసి పారేసింది. తోట తీస్తాను, జాగ్రత్త. నన్ను మీ అమ్మని పట్టుకుని ఏమన్నా పడ్డావని ఎవరిని పట్టుకుని వాగినా ఊరుకుంటాననుకోకు. ఆయన నా ప్రాణం, నా దైవం. ఆయన ఏదైనా అంటే ఆ దేవుణ్ణి కూడా వదిలిపెట్టను. పనులన్నీ పక్కన పెట్టి నా నిశ్చితార్థానికి తప్పకుండా రావాలి. దానికి అమ్మ అనుమతి అవసరమంటున్నాను. నేను ఇష్టపడ్డాను, నేను చేసుకుంటాను. నీకు నా మీద అభిమానం ఉంటే రా, లేదంటే నీ ఇష్టం.